ఒక్కసారి మన ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో ఈ విత్తనం నాటడం వల్ల అది ఎన్నోసార్లు మనకు సీజనల్గా వచ్చే వెజిటేబుల్స్ ఇస్తుంది. ఎన్నోసార్లు ఇలా మనం రెసిపీస్ తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండవచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చిక్కుడు విత్తనాలతో ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాను. టేస్టీ హెల్తీ అయిన ఈ రెసిపీని మీరు కూడా తయారు చేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టవచ్చు. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇవి చిక్కుడు విత్తనాలండి. ముదిరిన చిక్కుడుగాయలను తీసుకొని వాటి విత్తనాలు తీసి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇందులో వేస్తున్నాను. కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై చేసి లిడ్ వేసి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, అర స్పూను సాల్ట్, పావు స్పూను గరం మసాలా, మన ఇంట్లో ఉండే గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చిక్కుడు విత్తనాలు మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విత్తనాలలో పీచు పదార్థం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారు ఇవి సీజనల్గా వచ్చినప్పుడు తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. రైస్ నేను తయారు చేసి పెట్టుకున్నాను. మనం డైలీ యూజ్ చేసుకునే రైస్నే ఇప్పుడు ఇందులో యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు ఇద్దరికి సరిపోను తయారు చేస్తున్నాను. రైస్ వేసి మొత్తం కలిసేంతగా కలుపుకొని లిడ్ వేసి ఒక 1 మినిట్ అలా కుక్ చేసుకోవాలి. మనం ఇలా మార్నింగ్ చేసి పిల్లలకు కూడా బాక్స్లో పెట్టి పంపించవచ్చు. మనం మధ్యాహ్నం అయినా ఇలా రెడీ చేసుకోవచ్చు. టేస్టీ హెల్తీ అయిన రెసిపీ అండి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఏ లిక్విడ్స్ వేయకుండా ఇలా సింపుల్గా తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండడం కోసం తినవచ్చు. మన ఇంటి ముందున్న ఖాళీ ప్లేస్లో కూరగాయ విత్తనాలు నాటుకోండి. అందులో బాగా కూరగాయలు వస్తాయి.